తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ నిర్మాతల్లో సి అశ్విని దత్ ఒకరు. చాలా చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా మరియు డిస్ట్రిబ్యూటర్ గా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం కల్కి 2898 మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా సంచలనాలు సృష్టించిన అశ్విని దత్ గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1950 సెప్టెంబర్ 17న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సంపన్న కుటుంబంలో చలసాని అశ్విని దత్ జన్మించారు. ఆయన తండ్రి చలసాని ధర్మరాజు అప్పట్లో ఏ క్లాస్ కాంట్రాక్టర్. ఏపీలో చాలా ఏళ్లు కళింగ పైప్స్ కు ఏకైక పంపిణీదారుగా ఉన్నారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ జంధ్యాల గారు అశ్విని దత్ కు చైల్డ్హుడ్ ఫ్రెండ్. వీరిద్దరూ 4వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కలిసే చదువుకున్నారు. ఇరుగు పొరుగు ఇళ్లలో నివసించారు. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత అశ్విని దత్ నిర్మాణంపై మొగ్గు చూపారు. 24 ఏళ్ల వయసులో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఓ సీత కథకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వైజయంతి మూవీస్ పేరిట సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అశ్విని దత్ స్వతహాగానే వీరాభిమాని. ఆ అభిమానంతోనే తన ప్రొడక్షన్ హౌస్ యొక్క లోగోలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ లుక్ ఉండేలా డిజైన్ చేయించుకున్నారు. అలాగే ఎన్టీఆర్ గారితోనే తన తొలి సినిమాను నిర్మించాలని అశ్విని దత్ భావించారు. అనుకున్నట్లుగానే వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎన్టీఆర్ గారు హీరోగా ఎదురులేని మనిషి సినిమాను అశ్విని దత్ నిర్మించారు. 1975లో విడుదలైన ఈ చిత్రం 100 రోజులు ఆడి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత యోగ పురుషుడు, గురు శిష్యులు, అడవి సింహాలు, అగ్నిపర్వతం, బ్రహ్మరుద్రులు, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అశ్వమేధం, గోవిందా గోవిందా, శుభలగ్నం, చూడాలని ఉంది, రాజకుమారుడు ఇలా అనేక చిత్రాలను అశ్విని దత్ నిర్మించారు. టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో సినిమాలు తీసే అతి కొద్ది నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అశ్విని దత్ ను 1990లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చింది. అప్పట్లో ఈ సినిమా తెచ్చిన లాభాలు, సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు సినిమాలు చేశారు. ఇకపోతే సినీ పరిశ్రమలో ఎదురు దెబ్బలు తగలడం సహజమే. కానీ ఒక్కోసారి వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం ఎంతో కష్టతరంగా మారుతుంటుంది. అటువంటి ఎదురు దెబ్బ అశ్విని దత్ కు కూడా తగిలింది. 2011 వరకు తెలుగు పరిశ్రమలో వైజయంతి మూవీస్ అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చాటింది. కానీ ఒకే ఒక్క సినిమా సదరు సంస్థ ఇమేజ్ ను మరియు ఆర్థికంగా అశ్విని దత్ ను గట్టిగా దెబ్బకొట్టింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, శక్తి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై 45 కోట్ల బడ్జెట్ తో అశ్విని దత్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే భారీ అంచనాల నడుమ 2011లో విడుదలైన శక్తి చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల అశ్విని దత్ కు ఏకంగా 32 కోట్ల నష్టం వచ్చింది. దాంతో ఆయన సినిమాలు వదిలేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామని కూడా అనుకున్నారు. శక్తి పరాజయం తర్వాత దాదాపు 8 ఏళ్లు ఆయన మరో సినిమా నిర్మించడానికి ముందుకు రాలేకపోయారు. ఇక 2018లో మహానటి మూవీతో అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. మహానటి అనంతరం అశ్విని దత్ నిర్మించిన దేవదాస్ సినిమా కూడా పరాజయం పాలైనా కూడా మహర్షి, సీతారామం చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన 50వ చిత్రం కల్కి 2898 దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా నటించగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మరెందరో నటులు కల్కి మూవీలో భాగమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా హడావిడిలో అశ్విని దత్ ఉన్నారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అశ్విని దత్ గారు సతీమణి పేరు వినయ్ కుమారి. ఈ దంపతులకు 3 కూతుర్లు. అందులో ప్రియాంక దత్ మరియు స్వప్న దత్ తండ్రి బాటలోనే సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసి నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 వంటి సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ నాగశ్విన్ మరెవరో కాదు, అశ్విని దత్ గారికి స్వయాన అల్లుడు. అశ్విని దత్ గారి కూతురు ప్రియాంక దత్ నే నాగశ్విన్ వివాహం చేసుకున్నారు.